8, 9, 10, 11, 12వ శ్లోకములు. అమానిత్వామధంభిత్వామహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరనాభిస్వద్గః పుత్రాధారా గృహాదిషు నిత్యం చ సమాచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వామరతిర్జన సంసది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యథతోన్యథా. అమానిత్వం వినమ్రత, అదంభిత్వం గర్వరాహిత్యము, అహింస క్షాంతి సహనము, ఆర్జవం మృజుత్వము, ఆచార్య ఉపాసనం ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారిని ఆశ్రయించి సేవించుట, శౌచం శుచిత్వము, స్థైర్యం స్థిరత్వము, ఆత్మవినిగ్రహ ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థేషు ఇంద్రియ విషయములలో వైరాగ్యము, అనహంకార అహంకారము లేకుండుట, ఏవా నిశ్చయముగా చ కూడా జన్మము మృత్యు మరణము జరా వృధాప్యము వ్యాధి రోగము దుఃఖములలో దోష అనుదర్శనం దోషమును గుర్తించుట, ఆసక్తి లేకుండుట, అనభిస్వద్గః సాహచర్యము లేకుండుట, పుత్రుడు దార భార్య గృహాదిషు గృహము మున్నగు వానిలో నిత్యం ఎల్లప్పుడూ చ కూడా సమచిత్తత్వం సమభావమును కలిగి ఉండుట, అనిష్ట ఇష్టము మరియు అనిష్టములు లేనివి ఉపపత్తిషు ప్రాప్తిలో మయి నా పట్ల చ కూడా అనన్యయోగేన శుద్ధమైన భక్తియుక్త సేవచే భక్తిచే అవ్యభిచారిణి త్రెంపు లేకుండా వివిధ దేశ సేవిత్వం నిర్జనవాసములను కోరుట, అరతి అనాసక్తి జనసంసది సామాన్య జనుల సాంగత్యములో ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరత్వమును తత్వజ్ఞానార్థ జ్ఞాన విషయము కొరకు దర్శనం తత్వము ఏతత్ ఇదంతయో జ్ఞానం ఇది జ్ఞానమని ప్రోక్తం చెప్పబడినది, అజ్ఞానము యత్ ఏది అతహు దీనికి అన్యథా భిన్నమైన వినమ్రత గర్వరాహిత్యము, అహింస సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారిని ఆశ్రయించి సేవించుట, శౌచము స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యుజరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి సంతానము, భార్య గృహము వంటి బంధముల నుండి విముక్తి, సుఖదుఖములలో సమభావము, సదా నా పట్ల అనన్య భక్తి, నిర్జన ప్రదేశములో నివసింపవలెనను కోరిక, సామాన్య జన సమూహము పట్ల అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్వికాన్వేషణను సమస్తమును జ్ఞానముగా వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమేనని నేను ప్రకటిస్తుంటిని. భాష్యము. ఈ 20 అంశములు గల జ్ఞాన విధానము కొన్నిసార్లు కర్మక్షేత్రపు అంతఃప్రక్రియగా మందబుద్ధులు తప్పుగా భావించుదురు, కానీ ఇదే వాస్తవ జ్ఞాన విధానము. ఇట్టి విధానమును అంగీకరించినచో పరతత్వమును చేరుటకు అవకాశం ఏర్పడును. ఇది వరకు వివరించబడినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రములోని 24 అంశముల అంతఃప్రక్రియ కాకుండా ఆ అంశముల యొక్క బంధముల నుండి విముక్తి చెందుటకు గల నిజమైన మార్గము ఇదే. బద్ధజీవి 24 తత్వములతో తయారు చేయబడిన ఆచ్ఛాదనము వంటి దేహముతో బంధించబడి ఉండును. ఇక్కడ వర్ణించబడిన జ్ఞాన విధానం అనేది అతడు దాని నుండి బయటపడుటకు గల మార్గము.
ఈ జ్ఞాన విధానము వర్ణనములన్నింటిలోకి అత్యంత ముఖ్యమైన విషయము 11వ శ్లోకములోని మొదటి పాదములో చెప్పబడినది. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణే. జ్ఞాన విధానము భగవంతుని శుద్ధ భక్తియుక్త సేవలోనే పరిసమాప్తి చెందును. కనుక ఎవరైనానో భగవంతుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవను అంగీకరింపకపోయినచో మిగిలిన 19 జ్ఞాన ప్రక్రియలు విలువ లేకుండా పోవును. కానీ వారు పూర్ణమైన కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను అంగీకరించినచో మానవునిలో మిగిలిన ఆ 19 అంశములు అప్రయత్నముగానే వృద్ధి చెందును. శ్రీమద్భాగవతము 5:8-12లో యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః. భక్తియుక్త సేవాస్థితిని పొందినట్టి వాటిలో జ్ఞానముకు సంబంధించిన సమస్త సద్గుణములు వృద్ధి చెందగలవు అని చెప్పబడినది. అదే విధముగా 8వ శ్లోకములో తెలుపబడినట్లు ఆధ్యాత్మిక ఆచార్యుని అంగీకరించవలనని నియమము కూడా మిక్కిలి ప్రధానమైనది. వాస్తవ ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించినప్పుడే ఆరంభమగుట చేత భక్తియుక్త సేవను అవలంబించు వారికి కూడా అది ముఖ్యమైనది. ప్రామాణిక గురువును ఆశ్రయించినప్పుడే ఆధ్యాత్మిక జీవితము ఆరంభమగును. ఈ జ్ఞాన విధానమే వాస్తవ మార్గమని దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టముగా చెబుతుండెను. దీనికి అన్యముగా ఊహించబడే సమస్తము అర్ధరహితమే. ఇక్కడ సూచించబడిన జ్ఞానముకు సంబంధించిన అంశములను ఈ విధముగా వివరింపవచ్చును. మొదటిది అమానిత్వం, వినమ్రత అనగా ఇతరులచే గౌరవించబడవలనని ఆరాటపడకుండుట. జీవితపు భౌతిక భావన మనలను ఇతరుల నుండి గౌరవము పొందుటకు ఆరాటపడినట్లుగా చేయును. కానీ తాను దేహము కాదనని పరిపూర్ణ జ్ఞానము గల మానవుని దృష్టిలో ఈ దేహముకు సంబంధించిన గౌరవ అగౌరవములు రెండును విలువలేనట్టివే. కనుక మానవుడు ఇట్టి భ్రాంతితో కూడినట్టి భౌతిక గౌరవము కొరకై ఆరాటపడరాదు. అదంభిత్వం అనగా కొందరు తమ మత ధార్మిక విషయములలో ప్రసిద్ధులగుట కొరకు అధికముగా ఆరాటపడుతుందురు. అందుకు ఫలితముగా వారు కొన్నిసార్లు ధర్మ నియమములు అనగా ఏమిటో తెలియకుండగానే వాటిని సరిగ్గా అనుసరించని ఏదో ఒక సంఘములో చేరి తమను తాము ధర్మోపదేశకులుగా ప్రచారము చేసుకొనుటను మనము చూస్తుందుము. కానీ వాస్తవ ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికి సంబంధించినంత వరకు మానవుడు తాను ఎట్లు ప్రగతి సాధిస్తుండెనో ఎరుగుట కొరకై ఒక చక్కని పరీక్ష అవసరము. జ్ఞానములోని ఈ వివిధాంశముల ద్వారా అతడు సత్యాసత్యములను నిర్ధారించుకోగలడు. అహింస అనగా దేహమును చంపకుండుట లేక దేహమును నాశనము చేయకుండుట అని సాధారణముగా అర్థము చెప్పబడును. కానీ నిజమునకు అహింస అనగా ఇతరులను కష్టపెట్టకుండుట అని అర్థము. సాధారణముగా జనులు జీవితపు భౌతిక భావనలో అజ్ఞానముచే బంధితులై వారు నిరంతరము వివిధ భౌతిక క్లేశములచే బాధించబడుతుందురు. కనుక జనులను ఆధ్యాత్మిక జ్ఞానస్థితికి ఉద్ధరించకపోయినచో ఎవరైనను వారి పట్ల హింస చేసినట్లే అగును. జనులు ఆత్మవికాసముతో భౌతిక బంధముల నుండి బయటపడినట్లుగా నిజమైన జ్ఞానమును అతడు తన శక్త్యానుసారము వారికి తప్పక ఉపదేశించవలెను. అదే నిజమైన అహింస. క్షాంతి సహనము అనగా ఇతరుల నుండి లభించు గౌరవములను అగౌరవములను సహించుటను అభ్యసించుట. సాధారణముగా ఎవరైనను ఆధ్యాత్మిక పురోగతి కొరగా యత్నించినప్పుడు ఇతరుల నుండి అనేక గౌరవ అగౌరవములను ఎదుర్కోవలసి వచ్చును. ప్రకృతి స్వభావము అట్లు నిర్మింపబడుట చేతనే ఆ విధముగా జరుగుట సర్వసాధారణమని భావించవలెను.
ఉదాహరణకు 5 ఏండ్ల వయస్సు గల ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అభ్యాసములో నెలకొని ఉండుటచే అతని భక్తికి వ్యతిరేకుడైన తండ్రి అతడిని అనేక కష్టములకు గురి చేసెను. తండ్రి అనేక విధములుగా అతడిని చంపయత్నించెను. అయినను ప్రహ్లాదుడు దానినంతటినీ సహించెను. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో అనేక రకాల ఆటంకములు ఏర్పడవచ్చును. కనుక మనము వాటినన్నింటినీ సహిస్తూ దృఢ నిశ్చయముతో పురోగతి సాధించవలెను. ఆర్జవం అనగా ఎట్టి తంత్రము దాపరికము లేకుండా శత్రువుకు కూడా సత్యమును వెల్లడి చేసేలా రుజుత్వమును కలిగి ఉండుట. ఆచార్యోపాసనం ఆధ్యాత్మికాచార్యుని సేవించుటకు సంబంధించినంత వరకు అట్టి ప్రామాణికుడైన ఆచార్యుని ఉపదేశము లేకుండా ఎవ్వరునూ ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతిని సాధించలేరు. కనుక ఆధ్యాత్మికాచార్యుని అంగీకరించుట ఎంతో అవసరము. మానవుడు ఆధ్యాత్మికాచార్యుని పూర్తి వినయముతో సమీపించి శిష్యుడైన తన పట్ల సంతృప్తుడై ఆశీర్వదించున్నట్లుగా గురువుకు అన్ని రకములుగా సేవలు అందించవలెను. ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు శ్రీకృష్ణునికి ప్రతినిధి అయినందున అతడు శిష్యుని ఆశీర్వదించినచో శిష్యుడు విధి నియమములను పాటింపకపోయినను అతని ఆశీర్వాదము వెంటనే శిష్యునికి ఆధ్యాత్మిక పురోగతి కలిగినట్లు చేయగలదు. నిస్సందేహముగా ఆధ్యాత్మిక ఆచార్యుని సేవించువానికి అట్టి నియమపాలన సులభమగును. శౌచం అనేది ఆధ్యాత్మిక జీవితములో అభివృద్ధి సాధించుటకు ఎంతో అవసరము. అట్టి శౌచము అంతరము మరియు బాహ్యము అని 2 రకములు. బాహ్య శుచి అనగా స్నానము చేయుట. కానీ అంతర్శుచి కొరకు మానవుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని స్మరిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించవలెను. ఇట్టి అంతర శుచిత్వ విధానము ప్రోగుపడిన సంచిత కర్మ ధూళినంతటిని మనస్సు నుండి తొలగించగలదు. స్థైర్యం అనగా ఆధ్యాత్మిక జీవితములో పురోగతిని సాధించుటకు దృఢ నిశ్చయమును కలిగి ఉండుట. అట్టి దృఢ నిశ్చయము లేకుండా ఎవరునూ నిజమైన ప్రగతిని సాధించలేరు. ఇక ఆత్మనిగ్రహము అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేనిని అంగీకరింపకుండుట. మానవుడు అట్టి అభ్యాసమును అలవరుచుకుని ఆధ్యాత్మిక పురోగతి మార్గముకు ప్రతికూలమైన సమస్తమును త్యజించవలెను. అదే నిజమైన వైరాగ్యము. ఇంద్రియములు మిక్కిలి బలమైన ఒకటి చేత ఎల్లప్పుడూ ఇంద్రియ భోగము కొరకై ఆరాటపడుతుండును. కానీ ఎవ్వరును అనవసరములైన అట్టి ఇంద్రియ భోగ వాంఛలను తీర్చుకొనుటకు యత్నింపరాదు. ఆధ్యాత్మిక జీవన పురోగతి కొరకై భక్తియుక్త సేవలో నెలకొనుట తగినట్లుగా దేహమును నిలుపుకొనుటకు మాత్రమే ఇంద్రియములను తృప్తిపరచవలెను. ఇంద్రియములలో అత్యంత ముఖ్యమైనది మరియు నియంత్రించబడనిది నాలుక. ఎవరైనను నాలుకను నియంత్రింపగలిగినచో ఇతర ఇంద్రియములన్నీ నియంత్రించబడును. పలుకుట మరియు రుచి చూచుట అనేవి అట్టి నాలుక కార్యములు. కనుకనే ఒక క్రమ పద్ధతిలో అట్టి నాలుకను శ్రీకృష్ణునకు అర్పించబడిన ఆహారమును ప్రసాదమును రుచి చూచుటలోను హరే కృష్ణ మహామంత్రమును నిరంతరము జపించుటలోను నెలకొల్పవలెను. కళ్ళకు సంబంధించినంత వరకు వాటిని శ్రీకృష్ణుని సుందర రూపమును తప్ప మరే దానిని చూచుటలో నిలుపరాదు. ఆ విధముగా నేత్రములు నియంత్రించబడగలవు. అట్లే శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుటలో చెవులను మరియు శ్రీకృష్ణునికి అర్పించబడిన పుష్పములను వాసన చూచుటలో ముక్కును నెలకొల్పవలెను. ఇదే భక్తియుక్త సేవా విధానము. ఇక్కడ భక్తియుక్త సేవా విజ్ఞానమును మాత్రమే భగవద్గీత ప్రతిపాదిస్తున్నట్లు మనము గ్రహించవచ్చును. నిజమునకు భక్తియుక్త సేవయే ఏకైక ముఖ్య ప్రయోజనము. అల్పజ్ఞులైన కొందరు గీతా వ్యాఖ్యాతలు పాఠకుల మనస్సును ఇతర విషయముల వైపునకు మరల్చుట కొరకై యత్నింతురు. కానీ భగవద్గీతలో భక్తియోగ భక్తియుక్త సేవ తప్ప మరే ఇతర విషయము లేదు. అహంకారం అనగా దేహమే తానని భ్రమించుట. ఎవరైనను తాను దేహమును కాదని ఆత్మను అవగాహన చేసుకొనినప్పుడు మాత్రమే తన వాస్తవ అహంకారముకు వచ్చును. వాస్తవ అహంకారము సత్వము సత్యమైనది. దురహంకారమే నిరసించబడును, కానీ వాస్తవ అహంకారము కాదు.
బృహదారణ్యకోపనిషత్తు 1:4 అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును, నేను జీవాత్మను అని చెప్పబడినది. నేను అను ఈ భావన ఆత్మానుభూతి స్థితికి చెందిన ముక్త స్థితిలోనూ నిలిచి ఉండును. ఇట్టి నేను అను ఈ భావనను దేహముకు అన్వయించినచో అట్టి భావము అహంకారమగును. నేను అను భావమును ఆత్మకు అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారమగును. అహంకారమును విడవవలనని కొందరు తత్వవేత్తలు తెలిపినను అట్టి అహంకారము ఆత్మ యొక్క చిహ్నమై ఉన్నందున దానిని త్యజించుట సాధ్యపడదు. ఏమైనను ఆత్మను దేహముతో గుర్తించుట అను దేహాత్మబుద్ధిని మనము తప్పక త్యజించవలెను. జనన మరణ వ్యాధి వృద్ధాప్యముల చేత ఏర్పడు దుఃఖమును మనము అవగాహన చేసుకున్నటకు యత్నింపవలెను. వివిధ వైదిక గ్రంథములలో పుట్టుకకు సంబంధించిన అనేక వర్ణనలు కలవు. ముఖ్యముగా శ్రీమద్భాగవతము 3వ స్కందములోని 3వ అధ్యాయములో పుట్టుకకు పూర్వస్థితి, తల్లి గర్భములో శిశువాసము, గర్భములోని వేదన వంటివి సవివరముగా వర్ణించబడినవి. పుట్టుక అనేది నిశ్చయముగా దుఃఖపూరితమని గ్రహించవలెను. కానీ తల్లి గర్భములో మనమెంతటి వేదన అనుభవించితమనో విషయమును స్మరించుట చేత మనము ఈ నిరంతర జనన మరణ చక్ర పరిష్కారముకు ప్రయత్నించము. అదే విధముగా మరణ సమయములో వివిధ రకముల దుఃఖములు ఉండును. అవి కూడా ప్రామాణిక వైదిక గ్రంథములలో వర్ణించబడినవి. అట్టి విషయములను మనము కూడా తప్పక చర్చించవలెను. ఇక వృద్ధాప్యము మరియు వ్యాధుల విషయములలో ప్రత్యక్షానుభూతి మనకు ఉండును. వ్యాధిని గాని వృద్ధాప్యమును గాని ఎవరునూ కోరుకొనరు. ఏమైనను వాటిని తప్పించుకోలేము. కనుక ఈ జన్మ మృత్యు వృద్ధాప్యము మరియు వ్యాధులతో కూడిన జీవితమును గూర్చి నిరాశతో కూడిన వైరాగ్య దృష్టిని కలిగి ఉండనిదే మనకు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతికి ప్రోత్సాహం లభించదు. భార్య, గృహము, సంతానము పట్ల అనాసక్తిని కలిగి ఉండుట అనగా వారి పట్ల ప్రేమానురాగములను కలిగి ఉండరాదని అర్థము కాదు. నిజమునకు అవి ప్రేమకు సహజ విషయములు. కానీ వారు ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో వారి విషయములో ఎవ్వరునూ ఆసక్తిని కలిగి ఉండరాదు. గృహమును ఆనంద నిలయము చేసుకున్నటకు కృష్ణ చైతన్యమే అత్యుత్తమ మార్గము. కృష్ణ చైతన్యము మిక్కిలి సులభమగుట చేత కృష్ణ చైతన్యవంతుడు తన గృహమును తప్పక ఆనంద నిలయము చేసుకోవలెను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపమును శ్రీకృష్ణునకు నివేదించబడిన ఆహారమును స్వీకరించుట, భగవద్గీత మరియు శ్రీమద్భాగవతము వంటి గ్రంథములను చర్చించుట, శ్రీ విగ్రహములను ఆరాధించుట అను 4 విషయములు దివ్యానందమును కలిగించును. కనుక గృహ యజమాని కుటుంబ సభ్యులందరికీ ఈ రకమైన శిక్షణను అందించవలెను. అతడు కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఉదయము మరియు సాయంకాలాలలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును కీర్తించవలెను. ఈ విధముగా పైన తెలుపబడిన 4 రకాల భక్తి నియమముల అనుసరిస్తూ గృహస్థ జీవితమును పూర్తిగా కృష్ణ చైతన్య భావనను పెంపొందించుకునేలా మలచుకోగలిగినచో గృహస్థుడు గృహస్థ జీవితమును విడిచి సన్యాస జీవితమును గ్రహించనవసరము లేదు. కానీ గృహ వాతావరణము ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో అట్టి గృహస్థ జీవితమును త్యజించవలెను. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు లేదా సేవించుకొనుటకు మానవుడు తన సర్వస్వమును అర్జునుని వలె త్యజించవలెను.
అర్జునుడు మొదట తన బంధువులను వధించుటకు ఇష్టపడలేదు. కానీ వారు కృష్ణ చైతన్య పురోగతికి ఆటంకములను గ్రహించినప్పుడు శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించి వారిని యుద్ధములో వధించెను. అన్ని వేళలా మానవుడు గృహస్థ జీవితములోని సుఖదుఖముల పట్ల అనాసక్తుడై ఉండవలెను. ఎందుకనగా ఈ ప్రపంచములో ఎవ్వరునూ పూర్తిగా సుఖము లేక దుఃఖముతో ఉండలేరు. నిజమునకు సుఖ దుఃఖములనేవి భౌతిక జీవితముతో అనుబంధము కలిగిన అంశములు కనుక భగవద్గీతలో ఉపదేశించబడినట్లు మానవుడు వాటిని సహించుటను అలవరుచుకోవలెను. సుఖదుఖముల రాకపోకలను ఎవరునూ నిరోధించలేరు. కనుక మానవులు భౌతిక జీవన విధానము పట్ల ఆసక్తిని విడువవలెను. అప్పుడు సుఖదుఖములనే రెండు స్థితులలో సమచిత్తము సహజముగానే ఏర్పడగలదు. సాధారణముగా మనము ఆశించినది లభించినప్పుడు సంతోషించి ఆశించనిది లభించినప్పుడు దుఃఖింతుము. కానీ మనము నిజమునకు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినచో అట్టి విషయములు మనకు ఏ విధముగానూ కలత కలిగించవు. అట్టి స్థితిని చేరుటకు మనము అవిచ్ఛిన్నమైన భక్తియుక్త సేవను అభ్యసించవలెను. 9వ అధ్యాయపు చివరి శ్లోకములో వర్ణించబడినట్లు అట్టి శ్రీకృష్ణ భగవానుని నిరంతరము అనన్య భక్తితో సేవించుట అనగా కీర్తనము, శ్రవణము, అర్చనము, వందనము వంటి నవవిధ భక్తియుక్త సేవా విధానములలో నెలకొని ఉండుట. అట్టి విధానమును మానవుడు తప్పక అనుసరించవలెను. మానవులు ఆధ్యాత్మిక జీవిత విధానమును అలవరుచుకున్నప్పుడు సహజముగానే వారు భౌతిక భావనలు కలిగిన వారితో దూరముగా ఉండదలుచుకోందురు. అది అతని స్వభావముకు విరుద్ధముగా ఉండవచ్చును. అవాంఛనీయ సాంగత్యముకు దూరముగా నిర్జన ప్రదేశములలో నివసించుటను తానెంతగా ఇష్టపడునో ఒకరు తమకు తాము పరీక్షించుకోవలెను. సహజముగా భక్తుడు అనవసరపు వినోదము, చలనచిత్రములు, సాంఘిక కార్యక్రమములనేవి కాలమును వృధాపరచునని ఎరిగి ఉండుటచే వాటి పట్ల రుచిని కలిగి ఉండడు. సంభోగ జీవితమును లేదా అనేక ఇతర విషయములను గూర్చి పరిశోధించు పరిశోధకులు, తత్వవేత్తలు అనేకులు ఉందురు. కానీ భగవద్గీతను అనుసరించి అట్టి పరిశోధనా కార్యములు మరియు తాత్విక భావనా కల్పనలనేవి ప్రయోజన శూన్యములు మరియు అర్ధరహితములు. భగవద్గీతను అనుసరించి మానవుడు అట్టి తాత్విక వివేచనను కలిగి ఆత్మస్వభావమును గూర్చి ఎరుగుటకు మాత్రమే పరిశోధించవలనని ఇక్కడ ఆదేశించబడిను. కనుక ఆత్మానుభూతికి సంబంధించినంత వరకు ప్రత్యేకించి భక్తియోగమే ఆచరణ యోగ్యమైనదిగా ఇక్కడ స్పష్టముగా పేర్కొనబడినది. అట్టి భక్తిలో ఆత్మ పరమాత్మల నడుమ గల సంబంధమును మానవుడు తప్పక గుర్తించవలెను. కనీసము భక్తి భావనలో జీవాత్మ మరియు పరమాత్మ ఎన్నడూనూ సమానము కాలేవు. ఇదివరకే స్పష్టముగా చెప్పబడినట్లు పరమాత్మకు జీవాత్మ చేసే సేవ నిత్యమైనది. కనుక భక్తి లేక భక్తియుక్త సేవ కూడా నిత్యమే. మానవుడు అట్టి తాత్విక సంకల్పములో తప్పక నెలకొని ఉండవలెను. ఇది శ్రీమద్భాగవతము 1:2-11లో వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం. పరతత్వమును నిజముగా ఎరిగినవాడు ఆ పరతత్వము బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అను 3 దశలలో అనుభూతికి వచ్చునని ఎరిగి ఉందుము అని వివరించబడినది. భగవంతుని అనుభూతి అనేది పరతత్వపు చరమానుభూతి. కనుక మానవుడు దేవాదిదేవుని అవగాహన చేసుకుని స్థితికి ఎదిగి భక్తియుక్త సేవలో నెలకొని ఉండవలెను. అదే జ్ఞాన పరిపూర్ణత్వము. వినమ్రత మొదలుకొని పరతత్వానుభూతిని పొందు చివరి స్థితి వరకు గల ఈ విధానము భవంతి యొక్క క్రింది అంతస్తు నుండి అత్యున్నతమైన పై అంతస్తునకు చేర్చగల మెట్ల వరుస వంటిది. ఈ మెట్ల వరుసతో మొదటి, 2వ, 3వ అంతస్తులను చేరిన మానవులు ఎంతో మంది కలరు. కానీ శ్రీకృష్ణుడి అవగాహన అను అత్యున్నతమైన చివరి పై అంతస్తును చేరుకోలేకపోయినచో అతని జ్ఞానము నిమ్న స్థితిలో ఉన్నట్లు అర్థము. ఎవరైనానో భగవానునితో పోటీ పడుతూ అదే సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానమున ప్రగతిని సాధింపదల చినచో తప్పక నిరాశకు గురి కావలసి వచ్చును.
ఈ శ్లోకములో స్పష్టముగా తెలుపబడినట్లు నిజమునకు వినయము లేకుండా అవగాహనను పొందుట సాధ్యపడదని స్పష్టముగా చెప్పబడినది. తాను భగవానుడనని భావించుట దురహంకారముకు చిహ్నము. మానవుడు ఎల్లప్పుడూ ప్రకృతి నియమములచే ఎల్లప్పుడూ పీడించబడుతున్నను అజ్ఞానముతో నేనే భగవానుడను అని భావించును. కనుకనే అమానిత్వము లేక వినమ్రత అనేది జ్ఞానముకు ప్రథమ మెట్టు. మానవుడు వినమ్రుడై తాను పరమపురుషునికి సేవకుడనని ఎరుగవలెను. పరమపురుషుని పట్ల తిరుగుబాటు స్వభావము చేతనే మానవుడు భౌతిక ప్రకృతికి అధీనుడగును. కనుక ఈ సత్యమును ప్రతి ఒక్కరును ఎరిగి దానిని పూర్తిగా విశ్వసించవలెను.